సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వస్తున్నా మీకోసం, ఇది మనల కన్న కన్న తల్లి ఆదేశం. వస్తున్నా 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 మీకోసం, ఇది నందమూరి అన్నగారి ఆదేశం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. బలిఘట్టంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ వైపు వీస్తున్న బలిఘట్టం ప్రజానికం గాలి. వస్తున్న మీకోసం అయ్యన్న పాదయాత్రలో భాగంగా వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో 4వ రోజు జరిగిన వస్తున్న మీకోసం పాదయాత్ర బలిఘట్టం మరిడమ్మ గుడి నుండి పాత బైపురెడ్డిపాలెం వరకు జనసంద్రంతో పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా బలిఘట్టంలో వైసీపీ ముఖ్య నాయకులు శెట్టి మోహన్, గవిరెడ్డి బెన్నయ్య నాయుడు వైసీపీ నుండి వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా బైపురెడ్డిపాలెంలో కొంతమంది యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. భారీగా కదిలి వచ్చిన జనసంద్రంతో బలిఘట్టం హోరెత్తింది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ తాను అధికారంలోకి వస్తే నర్సీపట్నంకు ఏం చేయగలరో చెప్తూ ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ మరో 9 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవబోతుందని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంత నష్టపోయారో అని, చేతకాని ముఖ్యమంత్రి దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. తెలుగుదేశం హయాంలో ప్రజలు ఎంతో సురక్షితంగా ఉంటూ అన్ని వర్గాల వారికి కావలసిన ఉపాధి అందుబాటులో ఉంచారని, పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు నర్సీపట్నం జరిగిన అభివృద్ధి తన హయాంలో జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి కూడా ఒక్క పని కూడా చేయలేదని తెలియజేశారు. మరలా మన నర్సీపట్నంకు పట్టిన పీడ తొలగించడానికి ప్రజలందరికీ ఒక అవకాశం వచ్చిందని, నర్సీపట్నంకు తను చేయవలసిన అభివృద్ధి ఇంకా మిగిలి ఉందని అన్నారు. రేపు 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్, 18వ వార్డు ఇన్ఛార్జ్ గవిరెడ్డి వెంకటరమణ, మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోడ్డు వేయక ముందు నీ పొలం తాలూకు విలువ ఎంత, ఆ రోడ్డు వేసిన తర్వాత నీ పొలం తాలూకు విలువ ఎంత, అప్పుడు ఎకరా ఎంత ఉంది, రోడ్డు వేసిన తర్వాత ఇప్పుడు ఎకరా ఎంత అయిందో, అది నేను ఇచ్చినటువంటి ప్రాపర్టీ కదా, నీకు ఇచ్చినటువంటి అవకాశం కదా అని చెప్పి మనం చేస్తాం. ఇంకోటి అడుగుతున్నాను, ఈ వైసీపీ నాయకులు కానీ ఇంకో విషయం అడుగుతున్నాను ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఆ రోడ్డు బ్రిడ్జి క్యాన్సిల్ చేసినప్పుడు ఈ మీసాల బాబు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎందుకు ఆఫ్ చేసామని అడిగారండి, ఎందుకు ఆఫ్ చేసామని అడిగారండి. అదే అయ్యన్న పోతున్నా అడుగుతారా, నేను లోకు అందరికీ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. ఈవేళ ఉత్తరవాహిని దగ్గర మన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుందామని చెప్పి మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేశాను. అది పైకి వచ్చేసింది, అంతగా పైన రూఫ్ వేయాలా. తమ్ముడు ఉండు, అవతల బాబు ఏం పీకలేరా, ఏం పీకలేదు. తేలి తీసుకుందాం రండి, తెలుసుకుందాం రండి తెలుసుకుందాం రండి. చేతకాని నా కొడుకులరా, వెళ్ళే ఒకసారి ఇస్తాయి ఖర్చుకి వచ్చినట్టు మాట్లాడితే ఎలాగండి. రండి వద్దు రండి, తమ్ముడు రండి, వెనక్కి రండి. నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తున్నానండి, నేను వస్తా. ఏమవుద్ది భయుడే ఏమవుతా, నేను ఈ ప్రాంతం ఉన్నా, ఎక్కడ పైనుంచి రావలేదు.
సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.